నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలో ఏం జరుగుతున్నది ఒకసారి మనం సిరిసిల్ల వైపు వెళ్దాం. ఇట్లారా ఇక్కడ ఎందుకంటే సిరిసిల్ల చెస్ బోర్డ్ చైర్మన్ చిక్కల రామారావు గారిపై వరుస కథనాలు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అసలు ఏంది కథ? ఒకసారి వార్త వచ్చింది, ఇక్కడ ఆంధ్రప్రభలో వచ్చింది. రైస్ మిల్ వ్యాపారికి మొత్తం వార్త చదువుదాం. రామాలయంలో ఒక కప్ప కథ అందరికీ గుర్తునే ఉంటుంది. అనుకోకుండా రాముడి మూలంగా బాధపడ్డ ఆ కప్ప మౌనంగా ఉంటుంది. అది చూసి చలించిన రాముడు కప్పను ప్రశ్నించినప్పుడు కప్ప ఇలా సమాధానం ఇస్తుంది. ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని, ఇదే రాముడు మూలంగా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ తీవ్ర ఆవేదనకు లోనవుతుంది కప్ప. అచ్చం ఈ కప్ప కథలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నాయకుడు వ్యవహారం అదేవిధంగా మారింది. పలుకుబడి ఉన్న నాయకుడు కదా తన సమస్య తీరుస్తాడని అనుకొని వెళ్తే సదరు నాయకుడు సమస్యగా మారిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. చెస్ చైర్మన్ చిక్కల లీలలపై ఆంధ్రప్రభ మరో ప్రత్యేక కథనం. నిజంగా చిక్కల రామారావు గారి గురించి అంటే ప్రతిరోజు వస్తున్నాయండి వార్తలు, ప్రతిరోజు వస్తున్నాయి. నేను ఈరోజు ఇక్కడ ఇట్లా లైవ్లో రావడానికి కారణం కూడా అదే. ఏంది అసలు కథ తెలుసుకుందామని. న్యాయం చేస్తాడని వెళ్తే నిండా ముంచాడు. అతను చెస్ చైర్మన్గానే కాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందిన పలుకుబడి ఉన్న నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. అదే నిజమే అనుకుని నమ్మి వెళ్ళి నిలువునా మునిగిపోయాడు ఓ రైస్ మిల్ వ్యాపారి. 5 లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇదంతా పెద్ద ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే 5 లక్షల రూపాయలు ఇచ్చిన కదా, నా డబ్బులు నాకు కావాలని చెప్పి పాపం బాధితుడు మన చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళిండట. వెళ్తే ఏం చెప్పాడంటే, ఇక్కడ హెడ్లైన్స్ ఏముందంటే ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు. అంటే ఇక నేను పోలీసులోకి ఇచ్చానంటే బాధితులు భయపడి పక్క కూతురని అనుకున్నాడేమో బహుశా. నేనేమంటున్నా, చిక్కల రామారావు గారు మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ మీరు ఏంటంటే ఇప్పుడు అతను 5 లక్షలు మీకు ఇచ్చిండండి, రామారావు గారు 5 లక్షలు మీకు ఇచ్చిండు. మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పిండు? ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు. అంటే ఇక ఎస్పీకి ఇచ్చిన అంటే భయపడి బాధితుడు పక్కకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక తీరు చిక్కల రామారావు గారు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి. గతంలో కూడా మనము ఈ చిక్కల రామారావు గారి పైన వరుస కథనాలు వస్తున్నప్పుడు ఒక లైవ్ పెట్టినాం. లైవ్లో మనం చిక్కల రామారావు గారికి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు ఎవరికి ఇరికిస్తున్నాడు? ఎస్పీని ఇరికిస్తున్నాడు. ఇప్పుడు తప్పు నాది కాదు, ఎస్పీకి ఇచ్చిన డబ్బులు అంటే ఇరికిస్తున్నాడు. అందరికి పంచాలంటూ బుకాయింపు. సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారిన చిక్కల వ్యవహారం. గతంలో వరుస కథనాలు వస్తున్నప్పుడు నేను వెంటనే లైవ్లో ఫోన్ చేసిన చిక్కల రామారావు గారికి. మనకు మంచి సోబతే. ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే, నేను తప్పు చేయలేదు, అంతా మీడియా వాళ్ళే చేస్తున్నారు. ఏదో సినిమాలో బొమ్మరిల్లు సినిమాలో ఏదో సినిమాలో హీరో అంటాడు కదా, అంతా మీరే చేశారు అనే విధంగా అప్పుడు ఏం చెప్పాడు? నేను నిజాయితీకి నిలువడద్దాం, నేను మీడియా వాళ్ళే కావాలని నా పైన తప్పుడు కథనాలు రాస్తున్నారని మీడియా పైన ఎలిగేషన్ పెట్టిండు. ఒకసారి ఆ వీడియో కూడా మనం విందాం. ఇంటి అద్దెకు 50,000 అంత ఖర్చు లక్ష మన లైవ్లో పోయి పరిపాలనకు నిదర్శనం ఇది. మన చిక్కల రామారావు గారికి ఫోన్ చేద్దాం మనం. సార్ ఏమన్నాడేనండి? అన్నగారు నమస్తే. అన్న వాసా లక్ష్మణ అన్న. వార్త కథలు బాగా వస్తున్నాయి అన్న మీ పైన. చైర్మన్ సార్ తీరు ఇదే కక్కుర్తి, టోల్ గేట్స్, ఎగవేతకు మాస్టర్ ప్లాన్ అంటూ రకరకాల వార్త కథనాలు వస్తున్నాయి అన్న. ఏం చేస్తాం వచ్చినప్పుడు సరే అన్న. మీరు లైవ్లో ఉన్నారన్న? ఫోన్ చేస్తారు కదా అన్న, మీరు లైవ్లో ఉన్నారన్న? మనం ఏం చేస్తాం అంతే అంటారు. మనం చేసుకుంటూ పోవాలా, రాసుకుంటూ పోవాలి అంతే. ఎక్కడ కూడా తప్పు చేయలేదన్న. సరే, వాళ్ళు రాసుకుంటూ పోవాలా, మనం చేసుకుంటూ పోవాలి అంతే కదన్న. సరే అన్న. అక్కడ అప్పుడు మనం ఆ మధ్యలో పెట్టిన లైవ్లో ఏమంటారంటే, నేనేం తప్పు చేయలేదు, మీడియా వాళ్ళకి కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నాడు. మీడియా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు. ఏం చేస్తారు మీడియా వాళ్ళు? ఇక రోజు రాసుకుంటున్నారు చిక్కల రామారావుని. ఇక్కడ కొన్ని వీడియోలు వస్తున్నాయి మిత్రుల 2 రోజుల నుంచి వెళ్ళి. పార్ట్ 1 అని, ఇదేదో పార్ట్ 1 అటు. ఇది ఫస్ట్ డౌన్లోడ్ చేసేది మనం. గ్రామంలో అక్రమంగా బాధిన పోర్లు ఇవన్నీ అక్రమంగా బాదుకుంటూ ఇక్కడ నుంచి సతీష్ చంద్ర గారు మరియు వాళ్ళ యాజమాన్యం ఎవరంటే మాకిక డైరెక్టర్ అని గెలిపించుకున్న నారాయణరావు గారు, చిక్కల రామారావు గారు. వీళ్ళ దౌర్జన్యానికి అంతు అదుపు లేకుండా పోతుంది.
ఇలా రైస్ మిల్ నుంచి ఎన్ని పైసలు తిని ఇలా మా ఊరు నుంచి కరెంటు తీసుకొని పోతుర్రో మాకు అర్థం కావడం లేదు. ఇంకొకటి నాగంపేటలో వేసిన కోల్ వెంటనే సరే. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిక్కల రామారావు గారు ఇంతకుముందు ఏదో పేరు వచ్చి నారాయణరావు, చిక్కల రామారావు, కేటీ రావు, ఇంకొక రావు ఉంటాడబ్బా. ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మాయమైపోయిన మరి ఉన్నాడని దగ్గర పెడతాడు. ఇంకొక రావు ఉంటాడు, కేటీఆర్ గారి మేనబావ. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అనాధికారికంగా మంత్రిగా చెలమనైండు. ఆయన ఏం పేరు అతని పేరు? కేటీఆర్ గారి మేనబావ చీటీ రావో ఏదో పేరు ఉంటుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా ఇంతకుముందు ఇలా ఏం చెప్పారు, నారాయణరావు అట, చిక్కల రామారావు, కేటీ రామారావు, అంటే ఈ బ్యాచ్ అంతా కలిసి శిశిల మీద పడి ఏం చేస్తున్నారా? ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే ఇలాంటి వరుస కథనాలు వస్తున్నప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసమ్మతి పెట్టి చీరదించేసేయాలి. అవునా కదా? ఎందుకు రోజులు ఎందుకు అత ఎందుకు ఆరకడం ఎందుకు? ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇట్లా వస్తున్నానంటే ఇక్కడ ఎంత రైస్ మిల్ వ్యాపారికి 5 లక్షల టోకరా వేసిన నాయకుడు, ఇక్కడ రైస్ మిల్ వ్యాపారికి 5 లక్షల టోకరా వేసిన నాయకుడు అన్నప్పుడు ఇక్కడ గతంలో మన లైవ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక వార్త వచ్చింది. టోల్ గేట్ ఎగవేతకు ఓన్ వెహికల్ అంటే సొంత వాహనానికి గౌట్ వెహికల్ రాసుకున్నాడట టోల్ గేట్ ఎగవేతకు. చలో ఏదేమైనా సరే కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు చిక్కల రామారావు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని వార్తా కథనాలు వస్తున్నప్పుడు, ఆయన తప్పుడు వ్యక్తి అని వార్తా కథనాలు వస్తున్నప్పుడు అసమ్మతి పెట్టండి, రిజైన్ చేయించండి, బై ఎలక్షన్ తీసుకురండి, వ్యవస్థను సర్దుబాటులో పెట్టండి. ఎందుకంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదండి. ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడ నేత కార్మికులు ఇబ్బంది పడతారు. నేత పరిశ్రమ చిన్న భిన్నమైంది. చిక్కల రామారావు గారు గతంలో మీరు ఏం చెప్పారు? మీడియా వాళ్ళే తప్పు రాస్తున్నారన్నారు. ఇప్పుడేమో ఎస్పీకి ఇచ్చినట్టు పోలీసు. ఇదేనా మీ పని? మీ ఈ కేటీఆర్ రావు, చిక్కల రావు, ఇంకోలేదు మిత్రారా ఈ నారాయణరావు అంటే ఎవరో నాకు అతను తెలియదు పూర్తిగా. అతని గురించి నాకు కొద్దిగా నా నెంబర్ 76753319 కొద్దిగా నాకు తెలియజేయండి, ఒకసారి మాట్లాడుకుందాం, ఇలా కథ అంతా మాట్లాడుకుందాం. ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ బ్యాచ్ మొత్తం సిరిసిల్ల మీద ఎగబడి ఒక అది ఇప్పటికైనా ఏం చిక్కల రామారావు గారు ఇక్కడ ఏందయ్యా ఈ వరుస కథనాలు? చిచి సరే ఏదేమైనా సరే నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళను ఉంచి ఇలా అక్రమాలు భరించుకుంటూ ఇట్లే బయటేసుకుంటూ పోతారా? అసమ్మతి పెట్టండి, బై ఎలక్షన్ తీసుకురండి, సజావుగా వేయండి చెస్ బోర్డు వ్యవస్థను. అక్కడ నేత పరిశ్రమ ఉన్నది. అదే కాకుండా నేనేం చెప్తున్నా, గతంలో చిక్కల రామారావును చెస్ బోర్డు చైర్మన్ చేసినప్పుడు నేను అక్కడ ఏం చెప్పినా అంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదయ్యా. ఆ నేత పరిశ్రమ ఉంది కాబట్టి అక్కడ నేత సామాజిక వర్గం చెందిన నాయకుడు చెస్ బోర్డు చైర్మన్ చేయమంటే ఆ కేటీ రావు ఏం చేసిండు, ఈయన సుట్టపొండి తీసుకొచ్చి పెట్టిండు. గట్టున్నది కేటీ రావు, చిక్కల రావు, ఆ రావు, ఈ రావు సిరిసిల్ల మీద ఎగబడి దోసుకునే రావు. అంత కథ అయిపోతుంది. చలో మిట్లారా, ఓకే. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. నేను ఏదో చిక్కల రామారావు గారి పైన కోపంతో రాలేదు, ఎందుకంటే ఈ వీడియోలు వస్తున్నాయి కథ 1 2 3 4 5 కేటీ రావు గిట్లుంది నీ కథ.